ఈ సెక్షన్లో మనం ప్రీవియస్గా క్రియేట్ చేసిన డేటాబేస్ టేబుల్స్లో ఉన్న డేటాని ఎలా యాక్సెస్ చేయాలి, యాక్సెస్ చేసి మన యొక్క వెబ్ అప్లికేషన్స్లో బేసిక్గా ఎలా మనం షో చేసుకోవాలి అనేది చూస్తాం. ఆల్రెడీ SQL సర్వర్ యొక్క డేటా టేబుల్ ఇక్కడ ఉంది. మరి Oracle MS యాక్సెస్ ఆ రెండిట్లో క్రియేట్ చేసిన టేబుల్స్ మనం ఇక్కడికి తీసుకురావాలంటే ఇక్కడే రైట్ క్లిక్ చేయండి, యాడ్ కనెక్షన్. ఇక్కడ డేటా సోర్స్ దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా సోర్సెస్ ఉంటాయి. ఇక్కడ డిఫాల్ట్గా మీకు మైక్రోసాఫ్ట్ ODBC డేటా సోర్స్ అని ఉంది, ఓపెన్ డేటాబేస్ కనెక్టివిటీ. ఓకే, ఇక్కడ చేంజ్ అనండి. మరి మీరు ఆల్రెడీ SQL సర్వర్ కనెక్షన్ కలిగి ఉన్నారు. మరి ఇప్పుడు Oracle డేటాబేస్ తీసుకుంటాను. Oracle డేటాబేస్కి ఇక్కడ మళ్ళీ ప్రొవైడర్స్ వస్తాయి. OLEDB ప్రొవైడరా లేదంటే డేటా ప్రొవైడర్ ఫర్ Oracle అని ఉంది, అదే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ డిస్క్రిప్షన్ కూడా రావడం జరిగింది. ఇది ఏ డేటాబేసెస్కి ఇప్పుడు 9 యూజ్ చేస్తున్నాను కాబట్టి సూటబుల్ అనమాట. ఓకే, ఇప్పుడు సర్వర్ నేమ్ అడుగుతుంది. సర్వర్ నేమ్ ఆల్రెడీ ORA అని ఇవ్వబడి ఉంది Oracleలో. సో యూజర్ నేమ్ స్కాట్, పాస్వర్డ్ టైగర్. ఓకే, టెస్ట్ ది కనెక్షన్. ఓకే, సో ఇక్కడ Oracleకి సంబంధించిన ఆ యొక్క స్కాట్ యూజర్కి సంబంధించిన కనెక్షన్, న్యూ కనెక్షన్ రావడం జరిగింది. మరి మనం ప్రీవియస్గా క్రియేట్ చేసిన టేబుల్ EMPABC, మరి దీంట్లో ఉన్న డేటాని చూడాలి అంటే షో టేబుల్ డేటా. మరి ఇంతకు ముందర మనం Oracleలో డేటాని సేవ్ చేయకుండానే, కమిట్ చేయకుండానే క్లోజ్ చేసేసాం కాబట్టి ఆ డేటా మొత్తం పోయింది. సో ఇప్పుడు డేటాని ఎంటర్ చేస్తున్నాను. ఓకే, సమ్ డేటా ఎంటర్ చేయడం జరిగింది. సో క్లోజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మన EMPABC టేబుల్లో డేటా ఉంది. మరి ఇదే విధంగా మీరు యాక్సెస్ కనెక్షన్ కూడా తీసుకోవచ్చు. యాడ్ కనెక్షన్, చేంజ్. ఇక్కడ యాక్సెస్ డేటాబేస్ ఫైల్ అని ఉంది. మరి ఓకే, ఇక్కడ డేటాబేస్ ఫైల్ నేమ్ అడుగుతుంది. మీ యొక్క డేటాబేస్ ఫైల్ ఎక్కడ సేవ్ చేస్తున్నారో ఆ లొకేషన్. ఇక్కడ మీరు గమనించాలి, మైక్రోసాఫ్ట్ యాక్సెస్ డేటాబేసెస్కి ప్రీవియస్ వర్షన్లో అయితే MDB ఎక్స్టెన్షన్ ఉండేది. ఇప్పుడు అంటే మనం యూజ్ చేసిన వర్షన్ యాక్సెస్ 2007. సో దానికి ఎక్స్టెన్షన్, ఫైల్ ఎక్స్టెన్షన్ ACCDB అని ఉంటుంది. మరి మన ఈ యొక్క ఫైల్ని ఇక్కడ సేవ్ చేస్తున్నాం, class_ABC. ఓకే, ఓపెన్, టెస్ట్ ఇట్ అండ్ దెన్ సే ఓకే. సో ఈ కనెక్షన్ కూడా రావడం జరిగింది. మరి దీంట్లో ఉండే డేటాని రైట్ క్లిక్ చేసి ఇట్లా మనం ఇంతకు ముందర ఎంటర్ చేసిన డేటాని ఇక్కడ చూడొచ్చు. ఓకే, మొత్తానికి 3 డేటాబేస్ కనెక్షన్స్ని ఇక్కడ తీసుకొచ్చాం. మరి వీటిల్లో ఉండే డేటాని మనం ఇక్కడ షో చేసుకునేదానికి చిన్న ఫస్ట్ డేటాబేస్ అప్లికేషన్ డెవలప్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ SQL డేటా సోర్స్ అనే దాన్ని తీసుకుంటున్నాను, డేటా సోర్స్. సో ఇది MS SQL సర్వర్, Oracle ఇలాంటి డేటాబేసెస్లో ఉండే డేటాని యాక్సెస్ చేయగలుగుతుంది. సో తీసుకున్నాను. ఇక్కడ కాన్ఫిగర్ డేటా సోర్స్ అని రావడం జరిగింది, క్లిక్ చేయండి. ఆల్రెడీ మనం నంబర్ ఆఫ్ కనెక్షన్స్ క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ మన యొక్క సర్వర్ ఎక్స్ప్లోరర్లో ఆ కనెక్షన్స్ యొక్క లింక్స్, ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ లింక్స్ ఇక్కడ షో చేయడం జరుగుతుంది.
మరి వాటిని తీసుకోవాలా, న్యూ కనెక్షన్ తీసుకోవాలా అనేది కూడా మనం డిసైడ్ చేయొచ్చు. ఇక్కడ న్యూ కనెక్షన్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా ఆ యొక్క కనెక్షన్ ఇక్కడ లిస్ట్లోకి రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఉన్న కనెక్షన్స్ని రిమూవ్ చేసేస్తాం. ఎలా వస్తాయో చూద్దాం. డిలీట్ బటన్ ప్రెస్ చేసి రిమూవ్ చేశాను. నౌ హియర్ ఇట్ సెల్ఫ్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ న్యూ కనెక్షన్. సో ఫస్ట్ Oracle డేటాబేస్ కనెక్షన్ తీసుకుంటున్నాను. అండ్ ఓకే, ఇందాకట్లాగానే టెస్ట్. ఓకే, చూడండి బ్యాక్గ్రౌండ్లో మీకు ఆ యొక్క Oracle కనెక్షన్ ఉన్నది రావడం జరిగింది. ఓకే, సో ఎనీవే క్యాన్సిల్ చేస్తున్నాను, ఎందుకంటే నెక్స్ట్ ప్రొసీడ్ కావటం లేదు. మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తాం. ఆ విధంగా మీరు ఇక్కడ ఈ యొక్క డేటా సోర్స్ కంట్రోల్స్కి కాన్ఫిగర్ చేసేటప్పుడే కనెక్షన్ అనేది క్రియేట్ కావడం జరుగుతుంది. ఓకే, ఎనీవే ఫస్ట్ మనం SQL సర్వర్లో ఉండే డేటాని ఎలా యాక్సెస్ చేయాలో చూస్తాం. సో configure data source, and if you want you can select already existed connection. Okay, ఆ యొక్క కనెక్షన్ ఏంటి అనేది గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఈ యొక్క కనెక్షన్ స్ట్రింగ్ ఏముంది అనేది చూడండి. నెక్స్ట్ అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి అయి ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఆ యొక్క టేబుల్లో ఎంప్లాయీ టేబుల్లో మీరు క్రియేట్ చేసిన ఎంప్లాయీ టేబుల్లో ఉండే ఫీల్డ్స్ అన్నీ తీసుకోవాలా, లేదంటే స్పెసిఫైడ్ ఫీల్డ్స్ను కూడా మీరు సెలెక్ట్ చేయొచ్చు. ఓకే, స్టార్ అంటే టోటల్ ఫీల్డ్స్. ఈ విధంగా స్టేట్మెంట్ కూడా క్రియేట్ చేయడం జరిగింది, టోటల్ ఫీల్డ్స్ యాక్సెస్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ టెస్ట్ ది క్వరీ. ఓకే, ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. సో ఇట్లా మనం ఇంతకు ముందర క్రియేట్ చేసిన టేబుల్లో డేటా రావడం జరిగింది. సో ఫినిష్ ఇట్. And save the password. ఇప్పుడు SQL డేటా సోర్స్ అనేది మీ యొక్క SQL సర్వర్లో ఉండే డేటాని రిట్రైవ్ యాక్సెస్ చేసింది. మరి దాన్ని షో చేసేదానికి మీకు ఇక్కడ ఈ యొక్క బౌండ్ కంట్రోల్ అనేది ఏదో ఒకటి తీసుకోవాలి. నేను గ్రిడ్ వ్యూ కంట్రోల్ తీసుకుంటున్నాను. గ్రిడ్ వ్యూ కంట్రోల్ రాగానే ఇక్కడ డేటా సోర్స్ అనేది సెలెక్ట్ చేయాలి. డేటా సోర్స్ ఏంటి? మన యొక్క డేటా సోర్సు ఇది పైన ఈ యొక్క SQL డేటా సోర్స్ అనేది దీనికి డేటా సోర్స్ లాగా ఉపయోగపడుతుంది. ఓకే, ఎప్పుడైతే దీనికి బైండ్ చేసామో అప్పుడు ఆ స్ట్రక్చర్ కూడా మారిపోయింది చూడండి. సో నౌ రన్ దిస్ వన్. ఓకే, సంథింగ్ కనెక్షన్ ప్రాబ్లం. వన్స్ అగైన్ I'm going to create new connection, configure and say new connection. ఇక్కడ SQL server. ఓకే, ఇప్పుడు సర్వర్ నేమ్ తీసుకోండి. చూడండి, డేటా సోర్స్ మైక్రోసాఫ్ట్ SQL సర్వర్ క్లయింట్ అని రావడం జరిగింది. ఇప్పుడు సర్వర్ అథెంటికేషన్, నెక్స్ట్ యూజర్ నేమ్ SA, పాస్వర్డ్ ఇస్తున్నాను అండ్ సేవ్ దిస్ వన్. ఇప్పుడు ఎంటర్ ఏ డేటాబేస్ నేమ్. అక్కడ ఉన్న డేటాబేస్ నేమ్ మనం క్రియేట్ చేసింది ఏంటి అనేది అడుగుతుంది. సంథింగ్ SQL సర్వర్ ABC అనే దాన్ని క్రియేట్ చేస్తున్నాం. దాన్ని సెలెక్ట్ చేస్తున్నాను. టెస్ట్ దిస్. ఓకే, నెక్స్ట్
ఆ కనెక్షన్ స్ట్రింగ్ యొక్క నేమ్ కూడా మీరు మార్చుకోవచ్చు. నౌ స్టార్ సెలెక్ట్ చేశాను. సో అన్ని ఫీల్డ్స్ కూడా వచ్చేస్తాయి. టెస్ట్ ది క్వరీ చూడండి, డేటా మొత్తం రావడం జరిగింది. ఫినిష్ ఇట్. నౌ సెలెక్ట్ ది గ్రిడ్ వ్యూ కంట్రోల్ అండ్ data source. Now run this one. ఓకే, గ్రిడ్ వ్యూలో అంటే మీ యొక్క వెబ్ పేజ్లో SQL సర్వర్లో ఉండే డేటాని యాక్సెస్ చేసి గ్రిడ్ వ్యూ కంట్రోల్లో షో చేయగలిగారు. ఓకే, ఇన్ ద సిమిలర్ వే నౌ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ వన్ మోర్ న్యూ కనెక్షన్ for Oracle database. Okay, server name and username. Okay, next. ఇది చూడండి, కనెక్షన్ స్ట్రింగ్ మీరు నేమ్ ఇచ్చుకుంటే ఆడ కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. కనెక్షన్ స్ట్రింగ్ 4_Oracle అని ఇస్తున్నాను. నెక్స్ట్. అండ్ ఇక్కడ స్టోర్డ్ ప్రొసీజరా SQL స్టేట్మెంటా అని అడుగుతుంది. ఓకే, ఇక్కడ టేబుల్ దాని కాలమ్స్ కావాలి కాబట్టి దాన్ని తీసుకున్నాను. మరి మన టేబుల్ నేమ్ ఏంటండి? Oracle క్రియేట్ చేసింది emp_abc. దీంట్లో ఉండే అన్ని ఫీల్డ్స్ సెలెక్ట్ చేశాను. నెక్స్ట్, టెస్ట్ దిస్. ఓకే, సక్సెస్. ఫినిష్. ఇప్పుడు గ్రిడ్ వ్యూ కంట్రోల్కి ఇంతకు ముందర ఉన్న డేటా సోర్స్ చేంజ్ అయింది కాబట్టి ఆ వార్నింగ్ చూపిస్తుంది ఎస్ అనండి. సో ఆటోమేటిక్గా ఇప్పుడు ఫ్రెష్గా దీనికి రావడం జరిగింది. ఈవెన్ యూ కెన్ రిఫ్రెష్ ది స్కీమా. నౌ రన్ దిస్ వన్. సో మీకు ఇప్పుడు Oracleలో ఉండే డేటా మీ యొక్క గ్రిడ్ కంట్రోల్లోకి రావడం జరిగింది. ఇన్ ద సిమిలర్ వే you can also access databases data. సో మన యొక్క SQL డేటా సోర్స్ అనేది స్పెసిఫిక్గా Oracle, SQL సర్వర్ వీటికే అయినా కానీ ఇది యాక్సెస్ డేటాబేస్ ఫైల్స్ యొక్క డేటాని కూడా యాక్సెస్ చేయగలుగుతుంది. అఫ్ కోర్స్ యాక్సెస్ డేటా సోర్స్ అనేది స్పెషల్గా ఉంది, MS యాక్సెస్ యొక్క డేటాని యాక్సెస్ చేసేదానికి. ఓకే, డేటాబేస్ ఫైల్ నేమ్ and okay, next, total fields, next, test this one, finish. Yes. సో ఈ విధంగా మీరు డిఫరెంట్ డేటాబేసెస్లో ఉండే డేటాని యాక్సెస్ చేసి ఈ యొక్క SQL డేటా సోర్స్ కంట్రోల్ ద్వారా ఈ యొక్క గ్రిడ్ వ్యూ కంట్రోల్కి బౌండ్ కంట్రోల్గా గ్రిడ్ వ్యూ కంట్రోల్ని తీసుకొని దీనికి లింక్ ఇచ్చినట్లయితే, అంటే డేటా సోర్స్ని దీనిగా ఇచ్చినట్లయితే ఇందులో డేటా డిస్ప్లే కావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ రిమైనింగ్ డేటాబేస్ యాక్సెస్కి సంబంధించిన పార్ట్